హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను చాలా మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించిపోతున్నాయండి ఈరోజు. అదే స్వీట్ కార్న్స్తో వడలు అనమాట. ఎప్పుడైనా స్వీట్ కార్న్స్తో వడలు చేసి చూసారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. దీనికి అందరూ ఫ్యాన్స్ అయిపోతారనమాట అండి, అంత టేస్టీగా ఉంటాయి ఈ వడలు అయితే. ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలాగ కెచప్ వేసిస్తే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా ఒక్క నిమిషంలో ఖాళీ చేసి పెడతారండి వీటిని. అంత బాగుంటాయి అన్నమాట. తప్పకుండా వీడియో మొత్తం చూసి ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మనకి నూనె కూడా ఏమంతా ఎక్కువ పీల్చవండి ఇవి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. స్వీట్ కార్న్స్ని ఇలాగా కొంచెం మరీ లేతగా లేకుండా ఇలాగ కొంచెం ముదురుగా ఉండేలాగైతే చూసుకోండి. పొత్తులను తెచ్చుకుని చక్కగా ఇలాగ గింజలు ఇలా మనం చేత్తో ఇలా ఒలుచుకోగలిగేలా ఉంటే బాగుంటుంది అనమాట. ఇవైతే స్వీట్ కార్న్స్ ఇలాగా మరీ లేత గింజలు అయితే రావండి ఒలుచుకోవడానికి మనకి. అందులోనే ఇలాగ ఒక 4-5 పచ్చిమిరపకాయలని చిన్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. వీటికి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే, నేను 3 మొక్కజొన్న పొత్తులకి ఇలా అదే మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ పొత్తులకి ఇలాగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కని వేసానండి, కట్ చేసుకుని. అలాగే స్వీట్ కార్న్స్ని కూడా కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలాగ కచ్చాబచ్చాగాని ఒక రౌండుని ఇలా మెత్తగా ఒక రౌండ్ తిప్పుకున్నామంటే మనకి బాగుంటాయండి కార్న్స్. మరీ మెత్తగా తిప్పేస్తే మొత్తం అంతా బాగా రాదనమాట వడలకి వేసుకోవడానికి. అలాగే అందులోకి రుచికి సరిపడగా ఉప్పుని జీలకర్రని వేసానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ని, ఒక క్యారెట్ వేసుకునండి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అనమాట. ఇలా అన్నిటినీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మనం నీళ్ళు ఏమి యాడ్ చేయకూడదు ఈ స్వీట్ కార్న్స్కి. నీళ్ళు యాడ్ అందులోనే ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసమని నీళ్ళు యాడ్ చేస్తే మనకు రావండి ఇవి. అందులోకి ఇప్పుడు మనం కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలన్నమాట. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట అండి. కొంచెం ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి. మీకు ఇంకా జారుగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట బియ్యం పిండి వేయటం వల్ల. ఇలా బాగా కలిపేసుకుని అంతా కూడా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని దానికి డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకోవాలండి. దాన్ని బాగా ఓవర్ హీట్ అవసరం లేదు, కొంచెం అదే మనకి తెలుస్తుంది కదా వేడి. అలాగా కొంచెం లాస్ట్లో వేసే ముందు 1 స్పూను కార్న్ఫ్లోర్ని అయితే వేసుకోండి. ముందు మనం బియ్యం పిండిని వేసాం కదా, లాస్ట్లో మనం ఫైనల్గా మనం ముకెట్లో వేసేసుకుంటాం అనుకున్నప్పుడు 1 స్పూను కార్న్ఫ్లోర్ని వేసుకుంటే బాగా వస్తాయండి. ఇలాగా చక్కగా చేత్తోనే వేసేసుకోవచ్చు మనం వీటిని. ఇలా అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి. మరి సిమ్లో అయితే నూనె పీల్చేసుకుంటే, హైలో అయితే వేగ లోపల ఉడకదనమాట. అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి వడలను అయితే. తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు అస్సలు. చాలా టేస్టీగా ఉంటాయి. వేసినట్టే అయిపోతాయి కూడా. కొంచెం ఒక 4 అయితే పక్కన పెట్టుకోండి. చాలా బాగుంటాయండి స్వీట్ కార్న్స్తో. అలాగే మన ఛానల్లో క్రిస్పీ కార్న్ రెసిపీ ఉంది, కార్న్స్తో మిక్చర్ ఉంది, స్వీట్ కార్న్ మిక్చర్ కూడా చేసి పెట్టానండి, స్వీట్ కార్న్ మసాలా. అది కూడా ఒకసారి చూసి ట్రై చేయండి తప్పకుండా. మన ఛానల్లో వీడియోస్ ఇంకా చాలా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా వాటన్నిటిని కూడా చూసి ఒక్క లైక్ ఇవ్వడం అయితే మీరు మర్చిపోకండి. ఇలాగా అన్నిటినీ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తెల్లగా తీస్తే పచ్చిగా ఉంటాయన్నమాట. ఇలా అన్నిటినీ కూడా ఇంకో స్ట్రైనర్లో వేసుకుంటే నూనె ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కిందకి దిగిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరుతుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి. మా పిల్లలు రెడీగా ఉన్నారు. ముందు నేనే టేస్ట్ చేసేసాను. చూసారా ఎంత బాగా ఉడికిందో లోపల. ఇలా కెచప్ వేసిస్తే బాగా తింటారండి. సూపర్ టేస్టీ స్వీట్ కార్న్ వడలు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి
వెళ్ళే అవకాశం ఉంటుందండి. అందుకోసమని నాకు ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వడలైతే చాలా బాగా వచ్చినాయండి. లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.